దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. విశ్వాన్ని టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు కృపలో నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు బహుమెండుగా కలుగునుగాక. ఆమేన్. ఈ శ్రేష్టమైన సమయమందు దేవుని యొక్క మాటల్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 2వ వచనము బి భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. ఈ నూతన సంవత్సరంలో ప్రవేశింపజేసిన దేవుడు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. బైబిల్ గ్రంథంలో పేర్లకి చాలా ప్రత్యేకత కలిగినటువంటి అనుభవాల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో బ్రతుకు మార్చబడిన తర్వాత పేరు మారిన వ్యక్తి యొక్క జీవితాన్ని ఈరోజు మనము ధ్యానించుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలు మనం పరిశీలించినప్పుడు ఈ శ్రేష్టమైన సంగతిని మనము చూడగలుగుతూ ఉంటాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలువకుండుట చూచి తడుగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఈ మాటల్ని మనము గమనించినప్పుడు యాకోబు యొక్క జీవిత విధానాన్ని పరిశీలించినప్పుడు కొన్ని ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు మనం చూడగలుగుతూ ఉంటాం. యాకోబు తన తండ్రిని మోసం చేసి, తన అన్నను మోసం చేసి, తన మామైనటువంటి లాబాను యొద్దకు వెళ్ళినటువంటి దినాల్లో యాకోబు తన మామ చేత మోసము చేయబడినవాడై 14 సంవత్సరములు కొలువు చేసి తన కుటుంబాన్ని సంపాదించుకొని తన ప్రయాణమై తన స్వదేశానికి వస్తున్నటువంటి సందర్భంలో తన మామైనటువంటి లాబాను యాకోబును ఒకవైపు తరమును మనం చూస్తూ ఉంటాము. ఎదరికి వచ్చేటప్పుడు యబ్బోకు రేవు దాటిన తరువాత తన అన్న అయినటువంటి యాసావు యాకోబు మీద కోపముతో రగులుకొని ఉండటం సందర్భాన్ని చూడగలుగుతూ ఉంటాం. యాకోబు యొక్క స్థితి ఎలా ఉంది అంటే, ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో యాకోబు భయముతో ఆ రాత్రంతా ఒంటరిగా మిగిలిపోయినటువంటి సందర్భము. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మన జీవితంలో అనేక పర్యాలు ఈ పాత జీవిత అనుభవంలో గతించిన కాలంలో ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. రాబోతున్న సంవత్సరము ఎలా ఉంటుందన్నటువంటి భయము, ఆందోళనతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ప్రభువు రాత్రి మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు, లేక భయపడుతున్న మనకి అభయాన్ని ఇచ్చినటువంటి ప్రభువు అందిస్తున్నటువంటి సందేశం ఇది. గతించినటువంటి కాలాన్ని చూసి భయపడిన మన జీవితము ఈ నూతన సంవత్సరం మొదలుకొని రాబోతున్న కాలము ఎలా ఎదుర్కోవాలన్నటువంటి భయాందోళనతో బ్రతుకుతున్న మనకు ప్రభు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన సందేశమే ఈ యొక్క ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనాలు మనం చూడగలుగుతూ ఉంటాం. లాబాను యొద్ద నుండి ఆయన ప్రయాణం అయ్యేటప్పుడు సమాధానంగానే బయలుదేరాడు. అయితే లాబాను యాకోబుని చంపడానికి రావటము, ఎందుకు లాబాను యాకోబుని తరుముతున్నాడో ఆదికాండము 31వ అధ్యాయము 29, 30 వచనాలు మనం ధ్యానించగలిగితే, లాబాను యొక్క గృహదేవతని యాకోబు దొంగిలించాడు అన్నటువంటి నెపంతో యాకోబును తరవను ప్రారంభించాడు లాబాను. వాస్తవానికి ఆ గృహదేవతను యాకోబు ఏమీ దొంగిలించి తీసుకుని వెళ్ళట్లేదు.
కానీ లాబాను యాకోబే దొంగిలించినటువంటి కోపంతో యాకోబుని తరవటము మనం చూడగలుగుతూ ఉంటాం. వాస్తవానికి ఈ గృహ దేవతను దొంగిలించింది రాహేలు. ఆదికాండము 31వ అధ్యాయము 29, 30 వచనాల ప్రకారము, మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నువ్వు యాకోబుతో మంచి కానీ చెడు కానీ పలకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడివై వెళ్ళగోరిని ఎడ్ల వెళ్ళుము, నా దేవత నేల దొంగిలించితివి అని అనగా. ఈ మాటను మనం గమనిస్తుంటే యాకోబు ఆ గృహ దేవతని దొంగిలించలేదు. వాస్తవంగా మనం గమనించినప్పుడు 31వ వచనము, యాకోబు నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెదికి నీవు దాన్ని తీసుకొనమని లాబానుతో చెప్పను. రాహేలు వాటిని దొంగిలిలను, యాకోబునకు తెలియదు. ఈ విషయాన్ని కొంచెం మనం అర్థం చేసుకుంటే, ఎందుకు ఈ గృహదేవత యొక్క ప్రతిమ కొరకు లాబాను యాకోబుని చంపడానికి కూడా వెనుతిరగలేదంటే, మెసొపొటేమియా దేశంలో ఆనాటి సాంప్రదాయము చాలా భిన్నమైంది. ఆనాటి కాలంలో మెసొపొటేమియా దేశంలో గృహదేవత ఎవరి యొద్ద ఉంటే వారు ఆస్తి కర్తలు అవుతారు. కాబట్టి తన ఆస్తికి కర్తగా యాకోబు ఉండాలనే ఈ గృహదేవతను దొంగిలించిన నెపంతో లాబాను ప్రయాణం అవటం మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి రాహేలు తన భర్తను ఆస్తికి కర్తగా చేయాలని ఆ గృహదేవతను దొంగిలించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. వాస్తవంగా మనము గమనించినట్లయితే ఈ విషయంలో లాబాను వెంటపడటం మనం చూస్తూ ఉంటాం. రాహేలు యొక్క ఉద్దేశము భౌతికమైనటువంటి సంపద కొరకు తన భర్తని ఆస్తి కర్తగా చేయాలని తన తండ్రి ఇంటి వద్ద నుండి ఈ గృహదేవతను దొంగిలించటం మనం చూస్తూ ఉంటాం. అబద్ధమైనటువంటి రాహేలు తను కొద్ది కాలానికి మరణించటం కూడా చూడగలుగుతూ ఉంటాం. వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే భౌతికంగా తన యజమానుని ఆశీర్వాదానికి వారసుడిగా చేయాలనుకుంటుంది రాహేలు. కానీ దేవుని ఉద్దేశం వేరు. ఈ లేఖన భాగంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించినప్పుడు యాకోబు ఆశీర్వాదము భౌతికమైనది కాదు. యాకోబుకు దేవుడిచ్చిన ఆశీర్వాదము శాశ్వతమైనది. యాకోబు దేవుడితో మనవి చేసిన మాటను మనం గమనించినప్పుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. వెనక వైపు ఏమో లాబాను తరుముతున్నాడు, ముందు వైపు ఏమో తనను మోసం చేసినందుకు యాకోబు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి యాసావు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో దేవుని యొక్క సహాయం కొరకు ఆ రాత్రి ప్రార్థనలో పెనుగులాట ఆడటం చూడగలుగుతూ ఉంటాం. దేవుని పాదాలు పట్టుకున్నాడు యాకోబు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను విడిచిపెట్టను అని అడగటం మనం చూస్తూ ఉంటాం. ప్రభు యాకోబుని అడిగిన ప్రశ్న, నీ పేరు ఏమిటి? యాకోబు సవనీయంగా చెప్పాడు, నా పేరు యాకోబు. యాకోబు దేవుడిని అడుగుతున్నాడు, నన్ను ఆశీర్వదించయ్యని. దేవుడు ఆశీర్వదించాలి అంటే మొదట మన స్థితిని మనం ఒప్పుకోవాలి. యాకోబు అంటే మోసగాడు. ఎందుకు ప్రభువారు యాకోబు పేరుని అడగాలి? యాకోబు యొక్క జనన మరణము తెలిసినటువంటి దేవాది దేవుడే ఎందుకు తన పేరుని ఇంతగా అడగాలి అంటే, యాకోబు ఆశీర్వాదం కోసం తన తండ్రిని మోసం చేశాడు. ఆదికాండంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఒక దినాన తనకిష్టమైనటువంటి వంటను వండుకుని వెళ్ళినటువంటి యాకోబు తండ్రి చేత ఆశీర్వాదం పొందటానికి తన తండ్రి యొద్దకు వచ్చేటప్పుడు తండ్రి అంటాడు, నిన్ను తడివి చూస్తే నువ్వు యాసావులో ఉన్నావు, నీ స్వరం చూస్తే యాకోబులా ఉన్నావు, నువ్వు ఎవరవయ్యా అని అడిగేటప్పుడు నేను యాసావునే, నన్ను దీవించమని అంధత్వములున్న తండ్రిని ఆశీర్వాద కొరకు మోసం చేయటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ రోజు అంధత్వములున్న ఇస్సాకుని మోసం చేయగలిగాడేమో యాకోబు, కానీ శాశ్వతుడైన దేవుణ్ణి మోసము చెయ్యజాలేడు. కాబట్టి దేవుని ఎదుట సవనీయముగా తన యొక్క స్థితిని ఒప్పుకుంటున్నాడు. నా పేరు యాకోబు, నేను ఒక మోసగాడిని, అయ్యో నన్ను క్షమించయ్యా
అని అడగటం మనం చూడగలుగుతూ ఉంటాం. అతిక్రమములు చేయవాడు వర్ధిల్లడు కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము నొందును. తన స్థితిని ఒప్పుకున్నాడు, దేవుని ఎదుట ఆశీర్వాదానికి వారసుడయ్యాడు. మొదటిగా తన అతిక్రమములు దేవుని ఎదుట ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. పేరు మారటం ఎంత ప్రాముఖ్యమో వాటికంటే శ్రేష్టమైనది బ్రతుకు మారాలి. ద గ్రేట్ అలెగ్జాండర్ గారి దగ్గర ఇద్దరు సైనికులు ఉండేవారు. ఆ ఇద్దరు సైనికులు మహాపరాక్రమం గలవారు. ఒకరోజు ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళవలసి వచ్చేటప్పుడు యుద్ధంలో శత్రువుని చూసి భయపడి వెనక్కి తిరిగేటప్పుడు ఆ రెండో సైనికుడు అంటున్నాడు, మనం అలెగ్జాండర్ గారి యొక్క సైన్యము, మనం మనుషులకు భయపడతామా? పోయినా ప్రాణం పర్వాలేదు, యుద్ధం ఆడుదామని. మొదటివాడు భయపడి లేదు నేను యుద్ధం చేయలేని వెనుతిరిగి వచ్చాడంట. రెండోవాడు సైన్యంతో వెళ్ళి యుద్ధం చేశాడు, గెలిచి తిరిగి వచ్చాడు. ఈ విషయం తెలిసినటువంటి అలెగ్జాండరు మొదటివాడిని పిలిపించి నీ పేరు ఏమిటయ్యా అని అడిగాడంట. దానికి ఎంతో ఆలోచించి చెప్పవలసి వచ్చింది ఆ మొదటివాడు. నీ పేరు చెప్తావా లేక నీ తల తీసేయాలని అడిగేటప్పుడు చెప్పాడంట, నా పేరు అలెగ్జాండర్ అని. అలెగ్జాండర్ అన్నాడంట, అయితే నీ పేరైనా మార్చుకో లేకపోతే నీ బ్రతుకైనా మార్చుకో. యాకోబు తన బ్రతుకును మార్చుకున్నాడు, అంత మాత్రమే దేవుడు తన పేరును కూడా మార్చాడు. బ్రతుకు మారినటువంటి జీవితాలు శూన్యం ఈ లోకంలో. ఎంత ఆశీర్వాదానికి వారసులమైన భౌతికంగా ప్రభునందు విశ్వాసం ఉంచి మన పాపములు విడిచిపెట్టి ప్రభు కృపచేత రక్షణ పొందకపోతే మనం జీవించిన జీవితానికి అర్థం లేదు. పేర్లు గొప్పవి కావచ్చు, బ్రతుకు మారకపోతే ఏంటి ప్రయోజనం? తదుపరి ప్రభువు ఆయన పెట్టిన పేరు, నీ పేరు ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అని పిలువబడును. ఇదిగో యెహోవా నియమించబోయిన క్రొత్త పేరు నీకు పెట్టేదను. ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే. ఇశ్రాయేలు అనగా రాజులకు తండ్రి. ఈ మాటలు మనం గమనించినప్పుడు యాకోబు పేరు ఇశ్రాయేలుగా మార్చబడ్డది. తన బ్రతుకు మారినటువంటి యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగానే దేవుడు తన్ను ఆశీర్వదించినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. అదే రాజులకు తండ్రి అయిన ఆ ఇశ్రాయేలు వంశం నుండే రారాజు అయిన క్రీస్తు జన్మించడానికి ఇష్టపడినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. పాత రోత జీవితాన్ని విడిచిపెడదాం, క్రీస్తు ఎదుట మన అతిక్రమం ఒప్పుకొని కనికరాన్ని పొందుతాం. ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని మనం పొందుకొని ఆ ఇశ్రాయేలు జీవితాన్ని మనం జీవించడానికే మనం ప్రయాసపడదాం. ఒక అలెగ్జాండరే ఇంత ధైర్యంగా నీ పేరైనా మార్చుకో లేక నీ బ్రతుకైనా మార్చుకో, నువ్వెవరో తెలుసా? అలెగ్జాండర్ యొక్క సైన్యం అని. క్రీస్తు కృపచేత రక్షించబడిన మన జీవితాలు, క్రీస్తు పనిలో మనం ఎందుకు భయపడాలి? ప్రభునందు ప్రియులారా, ఈరోజు మిషనరీ పరిచర్యలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు, ఎన్ని సువార్తకు ఆటంకాలు, ప్రతిరోజు చాలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో మేము సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మీరు మా కొరకే ప్రార్థించవలసిన వారై ఉన్నారు. మన బ్రతుకులు మారాయి. క్రీస్తు పిల్లలుగాను క్రీస్తు సైన్యముగా ఉన్నటువంటి మన క్రీస్తు పనిలో వెళ్ళేటప్పుడు క్రీస్తుకే మనం భయపడాలి తప్ప లోకానికి ఎన్నడూ భయపడవలసిన అవసరం లేదు. గమనించినట్లయితే పరిచర్యలో ఈ ప్రతికూలటువంటి పరిస్థితుల్లో దినదినము భయంకరమైన పరిస్థితులు చూసేటప్పుడు ప్రాణభయం ఎంతో కలిగినప్పటికీ మనం నమ్ముకున్న క్రీస్తు నమ్మదగినవాడు. మనం చేస్తున్న పని క్రీస్తు సువార్త పని. క్రీస్తు కొరకు ముందు కొనసాగుదాం. ఇంకా ఇలాంటి పరిస్థితులు మనం గమనించినప్పుడు ఇన్ని ఆటంకాల మధ్య, ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్యలో విశ్వాని మిషనరీ పరిచర్యను చురుగ్గా చేయగలుగుతున్నామంటే కేవలం మీ యొక్క ప్రార్థన, మీరు చేస్తున్న సహాయమే. ఇంకెన్నో గ్రామాలు క్రీస్తు దగ్గరికి రాలేనటువంటి పరిస్థితులు, కొట్టిమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు, గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు. కానీ క్రీస్తు పేరు ధరించుకున్న మేము క్రీస్తు కొరకు ధైర్యంగా పనిచేయడానికి ముందుకు వెళ్ళేటప్పుడు విశ్వాని మిషనరీ పరిచర్య కొరకు మీరు ప్రార్థించండి. ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం, క్రీస్తు సైన్యంగా పిలువబడుతున్నటువంటి మనమందరం క్రీస్తు పని కొరకు మన గుప్పెలు విప్పుదాం. మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి. క్రీస్తు సైన్యంగా పిలువబడుతున్న మన పేర్లు క్రీస్తు కృపచేత జీవగ్రంథమందు
మన పేరు లిఖించబడ్డాయి అని గుర్తించి అనేక నిత్య జీవానికి వారసులుగా చేయటానికి మనమందరము ఈ నూతన సంవత్సరంలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఇంకా బ్రతుకులు ఎవరైనా మారిన వారు వింటూ ఉంటే ప్రభు యొద్దకు రండి. ఒకవేళ సమస్యలు ముందుకెళ్తే నుయ్యి వెనుకెళ్తే గొయ్యి అన్నటువంటి క్లిష్ట పరిస్థితిలో ఒకవేళ కొట్టుమిట్టాడుతున్నారేమో, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మధ్యలో విడిచిపెట్టే దేవుడు కాదు. నీ సమస్యలను నేను విడిపించి ఆశీర్వాదానికి వారసులు చేసే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒక మంచి తీర్మానంతో ఈ నూతన సంవత్సరంలో ప్రభు పనిలో ముందుకు కొనసాగుదాం. ఒక్క మిషనరీనైనా మనం దత్తత చేసుకొని ఆ గ్రామాల్లో సువార్త ప్రకటన కొరకు మనం ప్రయాసపడదాం. మన కుటుంబాలు ఇశ్రాయేలు కుటుంబం వలె ఆశీర్వదించబడినట్లు ప్రభువు బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, నీకు వందనాలు అయినా. ఇదిగో యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టింది అన్నావు తండ్రి. యాకోబు మోసగాడిని ఆయన తన స్థితిని నేను సవినయంగా ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా మీరు ఆశీర్వదించారు, ఇశ్రాయేలుగా మార్చాడు తండ్రి. మీకు వందనాలు ఆయన. మా కుటుంబంలో అలాంటి ఆశీర్వాదాలు దయచేయండి. ఇంకా మారు మనసు లేక ఎంతోమంది నాని లోకానుసారంగా ఉంటే వారిని దినం మీరు సంధించి నీవు ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుకొని అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టి ధన్యులగుటకు సహాయం చేయండి. రక్షించబడిన ప్రతి ఒక్కరము నీ శిలువ సైనికులుగా సువార్త ప్రకటన ముందు కొనసాగే భాగ్యం దయచేయమని యేసు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన మన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ కన్యని సహవాసము సమాధానము సదాకాలం మనకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక.